సినిమా పరిశ్రమలో రామ్ చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోపై పుకార్లు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. తర్వాత చల్లబడిపోతుంటాయి. ఈసారి కూడా అలాంటి ఊహాగానాలు సినిమా పరిశ్రమలో చక్కర్లు కొట్టాయి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంటున్నారు. ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎందుకు ఆగిపోయింది, ఏమైనా వివాదం ఉందా, అలాంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబో గురించి ఇటీవల కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్తో చెర్రీ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. ఓ కథా చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. సుకుమార్ సినిమా లైనప్ లోకి వచ్చేలోపు గురూజీతో సినిమా పూర్తయిపోతుందని భావించారు. కానీ సడన్ గా త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించడంతో కథలో కొత్త కోణం వెలుగు చూసింది. పెద్ది సుకుమార్ ప్రాజెక్టుల మధ్య గ్యాప్ ఉంటే త్రివిక్రమ్తో సినిమా ముందుగా ప్రారంభం కావచ్చనే ఆలోచన ఇప్పుడు లేవు. ఓవైపు సుకుమార్తో చెర్రీ సినిమా ప్రారంభిస్తే మరొక వైపు వెంకీతో గురూజీ ట్రావెల్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. దీంతో రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం చూస్తున్న వాళ్లకు మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పేలా లేదు. ఈ కాంబినేషన్ పట్టాలేకపోవటానికి మాట పట్టింపులే కారణమని తెలుస్తోంది. త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబో ఆగిపోవటానికి బ్యానర్ విషయంలో మాట పట్టింపులే అని సినీ వర్గాల సమాచారం. రామ్ చరణ్ త్రివిక్రమ్ మంచి కథ గురించి చర్చించారని, కానీ సినిమా ఏ బ్యానర్ కింద తీయాలి అనే విషయంలో ఇద్దరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్తో గతంలో ఓ నిర్మాతకు సినిమా ఇస్తా అని మాటిచ్చారు. ఆ బ్యానర్ పైనే త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా తీయాలనే ఆలోచన ఆయన మనసులో ఉంది. ఆ నిర్మాత గతంలో బాగా పనిచేశారని, ఆ నమ్మకంతో ముందుకు వెళ్లాలని అనుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం తను హారిక హాస్ని క్రియేషన్స్ లోనే సినిమా చేస్తా అని పట్టుపట్టారు. చాలా కాలంగా హారిక హాస్ని తప్ప వేరే బ్యానర్ పై త్రివిక్రమ్ సినిమాలు చేయటం లేదు. అందుకే అదే బ్యానర్ పై చేయాలని పట్టుబట్టారు. మధ్య మార్గంగా రెండు బ్యానర్లు కలిపి సినిమా తీసే ఆలోచన చేసినా ఇరువురు కూడా అంగీకరించలేదని, అందుకే సినిమా ఆగిపోయిందని అంటున్నారు. బ్యానర్ విషయంలో హీరో డైరెక్టర్ చెరో వాదంతో ఉండటం వల్ల సినిమా చర్చల దశలోనే ఆగిపోయిందట. రామ్ చరణ్ తన నిర్మాతగా ఎంపికైన గట్టిగా నిలబడ్డారని, త్రివిక్రమ్ కూడా తన బ్యానర్ పై కాంప్రమైజ్ కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండు బ్యానర్లు కలిసి సినిమా చేస్తే అవకాశం ఉందని కూడా చర్చించినప్పటికీ ఇద్దరు ఒకరి అభిప్రాయానికి ఒప్పుకోలేదు. దీనివల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని స్పష్టమవుతోంది. ఇంత నిర్మాత నాగవంశీ వెంకీతో సినిమా ఉందని ప్రకటించి అన్ని అనుమానాలు పటాపంచలు చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్లతో కలిసి ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఈ సినిమా హారిక హాస్ని క్రియేషన్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ కాంబో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్రివిక్రమ్ మంచి కథా వస్తువును ఎంచుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాని 2026లో విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే సుకుమార్ సినిమాపై పనిచేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా అప్డేట్లు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే రామ్ చరణ్ తన మనసులో ఉన్న నిర్మాతతో ఇంకొక సినిమా చేసే అవకాశం ఉంది. ఈ నిర్మాతతో తీసే సినిమాకి పెద్ద దర్శకుడు అవసరమని చర్చిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా తన కెరియర్ లో కొత్త ఎత్తుకు చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబో ఆగిపోవటం అభిమానుల్లో నిరాశ నెలకొంది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కాంబోలో సినిమా వస్తుందని ఆశతో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.